అలాగే మనల్ని రీతిగా నడిపించిన సోదరులకు వందనాలు. అలాగే కీర్తనలు పాడిన 20 సోదరులకు వందనాలు. ఉత్తర ప్రత్యుత్తరాలుగా దేవుని లేఖనాలను చదివి వినిపించిన సోదరులకు కూడా వందనాలు. సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధమైన వాక్కులను మనం ప్రతి ఆదివారం కూడా వింటూ ఉంటాం. అయితే దేవుని గ్రంథంలో మనం చదివినటువంటి మాటలో 27వ సామెత 10వ వచనం చివరి భాగంలో మాట ఉంది. దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు ఆశ. అందుకనే పొరుగు వారితో మనం ఎలా ఉండాలంటే స్నేహభావంతో ఉండాలి. అలాగే జాగ్రత్త కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రమాదాలు ఎలా వస్తాయో మనకి తెలియదు. అందుకని ఇక్కడ ఒక మాట ఉంది, అంటే లోపల ప్రేమించుట కంటే 5వ వచనంలో బహిరంగముగా గద్దించుట మేలు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బహిరంగంగా గద్దించేవారు. ఎందుకంటే అందరూ ఆత్మీయంగా ఎదగాలి, తమ రక్షణలో జాగ్రత్త కలిగి ఉండాలి, రక్షింపబడాలి అన్న ఆలోచనతో ఆయన అందరినీ ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఈ లోకంలో నేటి సమాజంలో ఖండించిన, గద్దించిన, బుద్ధి చెప్పిన వాటిని ఎవరు కూడా స్వీకరించడం లేదు. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది, బుద్ధి చెప్తారు. అనేకులు దేవుని మాట వినకపోవడానికి కారణం ఏంటంటే దేవుని సత్యమును ఎరగకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. అంటే తాము జ్ఞానులు అనుకుంటూ ఉన్నారు, అజ్ఞానులు అయిపోతున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఆయనను ప్రేమించాలి, ఆయన గద్దింపుకు లోబడాలి. ఒకటిగా ఆయనను ప్రేమించాలి, ఆయన గద్దింపుకు లోబడాలి. ఎలా గద్దిస్తాడంటే ఆయన బోధ ద్వారా. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని. అంటే దేవుని వాక్యాన్ని చూస్తే మనము సద్విషయాలను మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క విశిష్టతను మనం ఎరిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుని గ్రంథంలో ఇక్కడ దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి. పొరుగు వారి ఎడల మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. పొరుగువారు అంటే మన కులస్తులుగా, మనకి నచ్చిన వాళ్ళుగా, అందరూ పొరుగువారు. ఈ అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ఎందుకంటే అందరినీ రక్షించడానికి ఆయన లోకానికి రావడం జరిగింది. అయితే మనము ఈ యొక్క రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క విధానంలో అనేక మంది దేవుళ్ళు లేరు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనే భ్రమలో ఉన్నారు. కొంతమంది మరియమ్మను కొలిచేటటువంటి వారు ఉన్నారు, కొంతమంది రకరకాలైన విధానాలతో ఆరాధించేవారు ఉన్నారు. అయితే క్రీస్తు శరీరంలో అంటుకట్టబడిన మనము తండ్రి కోరిన ఆరాధన మనం చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో యథార్థముగా ఆరాధించండి అని లేఖనాలు తెలియజేస్తుంది. ఎలాగ ఆరాధించాలి? మనకి ఇష్టం వచ్చినట్టుగా యథార్థంగా ఆరాధించాలి. అది ఎవరు కోరుకున్నారు? తండ్రి కోరిన ఆరాధన. ఇక్కడ సేవకునికి కానీ లేదా పాస్టర్లు అనబడే వారికి నచ్చినట్టు ఆరాధించడం కాదు. ఒకసారి ఆ మాట చదివితే యోహాను సువార్త 4:23లో డైరెక్ట్గా ఉంది. చదువుదాం. యోహాను సువార్త 4. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ఇప్పుడునూ వచ్చి ఉన్నది. అది ఎప్పుడునూ వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అటువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రికి ఒక కోరిక ఉంది. ఏంటంటే యథార్థంగా ఆరాధించాలి. ఎవరు? తన యందు తన సంఘంలో ఉన్నటువంటి వారు ఆయన ఆరాధించడానికి లోక సంబంధమైన ఆరాధన చేయకూడదు. మొట్టమొదటి యథార్థంగా ఆరాధన చేయాలి. మొదటి సూచన ఏంటంటే యథార్థంగా ఆరాధించాలి. ఎవరిని? తండ్రి. రెండవది ఆత్మతోనూ సత్యముతోనూ. దురాత్మగా ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. కనుకనే ఈ యొక్క మూడు విషయాలను రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలంటే అసలు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యంగా ఆరాధించాలి. ఈ కోరిక ఎవరిదంటే తండ్రికి ఉన్న కోరిక. ఒకసారి చూడండి, దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు మనం పరిశీలిస్తే, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడైనవాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకుంటే హెచ్చింపబడతాం, హెచ్చించుకుంటే దేవుడు తగ్గించేస్తాడు. కానీ ఇక్కడ చాలా విషయాలు ఉంది. ఏంటంటే బోధకులని పిలువబడదు. మనం ఎవరంటే దేవుని యొక్క పరిచారకులం, సహోదరులు. ఎవరంట? మీరందరూ సహోదరులు అని ఉంటుంది 23:8. మీరందరూ ఎవరంట? సహోదరులు. ఈనాడు చాలా మంది డాక్టర్ అని పెట్టుకుంటారు, రెవరెంట్ అని పెట్టుకుంటారు, అపోస్తలులు అని ఏదో ఘనమైనటువంటి బిరుదులు పెట్టుకొని లోకంలో అయ్యారు అని పిలుచుకోవడం కూడా ఒక ఘనతగా భావించేటటువంటి సేవకులు ఉన్నారు. అయితే అందరికంటే ఒక అయ్యగారు ఉన్నారు. అయ్యా అంటే ఏంటి అసలు అర్థం? తండ్రి. అయ్యా అంటే ఏంటి? తండ్రి. ఇక్కడ దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. మీరు బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఎవరంట? ఒక్కడే తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎక్కడున్నాడన్నా? పరలోకంలో ఉన్నాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు, తెలిసినా తప్పేస్తున్నారు. కారణం సత్యాన్ని అసత్యంలోనికి తీసుకువెళ్ళిపోతున్నారు, అబద్ధ బోధనలు జరుగుతున్నాయి. అయితే మనమైతే సత్యాన్ని అడగాలి. ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎవరు పరలోకం ఉండేది? మీ తండ్రి. ఎంతమంది తండ్రులు? ఒక్కడే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతేకాకుండా మరియు మీరు గురువులని పిలువబడవద్దు, ఒక్కడే క్రీస్తు ఒక్కడే మీ గురువు. మన గురువు ఒక ఆయన ఉన్నాడు. గురువు ఏం చేస్తాడంటే నేర్పుతాడు. మనకు తెలియనటువంటి విషయాలను ఆయన బోధ ద్వారా, ఆయన టీచింగ్స్ ద్వారా మనకి నేర్పేవాడే గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండేవాడు. గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటే పరిచారం చేయాలి. నేను గొప్పవాళ్ళు వస్తే సన్మానిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. నిజంగా పరిచర్య చేసేవాళ్ళు ఎవరంటే పేదవాళ్ళే. పేదరికంలో ఉండేవారు ఏం చేస్తారంట? పరిచారము చేస్తారు.
మంచి హంగామాగా వచ్చి కూర్చొని హడావిడి చేసి వెళ్ళిపోవడం చాలా మంది లోకంలో దేవుని సంఘాల్లో ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట? తగ్గింపబడను. మనం తగ్గించుకోవాలి తప్ప హెచ్చించుకోకూడదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. కాబట్టి మనము హెచ్చింపబడాలంటే దేవుని ఎదుట సంఘంలో మనం తగ్గించుకోవాలి. బయట కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక్కడ 23:8 బోధకుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. రెండవది 23:9 తండ్రి ఒక్కడే అని తెలియజేస్తుంది దేవుని వాక్యం. ఒక్కడే మీ క్రీస్తు, ఒక్కడే మీ గురువు అని 23:9 తెలియజేయబడుతూ ఉంది. పరిచారకుడు మత్తయి 23:11 పరిచారకుడు. మీరందరూ ఏమై ఉన్నారంట? సహోదరులు. ఎక్కడుంది మాట? 23:8 మత్తయి. కాబట్టి మనము పరిచర్య చేసేవారుగా ఉండాలి. సంఘంలో కుర్చీలేయటము, తొడవటము, లేదా కడగటము, వారానికి ఒకసారి కడగటము, లేదా వాట్సాప్ గిన్నెలు కడగటం, అప్పటికప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటటువంటి వారు పరిచారకులు కాదు. పరిచారము అంటే దేవుని పనిలో వారు పాలు పంపులు పొందిన వారినే పరిచారకులు అంటారు. కాబట్టి ఆ రీతిగా ఆ పరిచారం చేసే బిడ్డలకి ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని బిడ్డలు. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాటను అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానం చేసితిని గాని. అంటే సంఘము క్రీస్తునే వివాహం చేసుకోవాలి. ఒక్కడే పురుషుడు, ఒక్కడే రక్షకుడు, ఒక్కడే. ఈ రక్షకుడిని మనము అన్వయించుకోవాలి అంటే సంఘం ఎలా ఉండాలంటే కన్యకగా ఉండాలి, కల్మషం లేనిదిగా ఉండాలి. ఈనాటి సంఘాల్లో చూస్తే నానా రకాలైన గలిబిలి ఉంది. పాపం కూడా సంఘంలో విస్తరించిపోతూ ఉంది. అందరూ కూడా పవిత్రులుగా ఉండాలని వాక్యము చేత తమను తాము సిద్ధం చేసుకోవాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని తెలియజేస్తూ పవిత్రురాలైన కన్యకనుగా, కన్యక అంటే పురుషుడిని ఎరడినటువంటి ఒక్కడే పురుషుడు ఉండాలి. పురుషులు ఉండకూడదు. పురుషుడు, ఒక స్త్రీకి ఒక్కడే భర్త. అంటే ఇది ఎందుకు ఇలా చెప్పుకోవాలంటే సంఘం ఎలా ఉండాలంటే కన్యకరాలుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. సంఘము పవిత్రంగా ఉంటే అందులో ఉండే సంఘ సభ్యులు కూడా ఎలా ఉండాలి? దేవుని వాక్యం అంటది, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. కానీ అటు పరిశుద్ధతను సంఘాల్లో పోగొట్టుకుంటూ సంఘాన్ని పాడు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వారి మాట ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా సంఘాన్ని అపవిత్రతలోనికి నెట్టేస్తున్న సేవకులు ఉన్నారు. అలాగే విశ్వాసులు ఉన్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా అపవిత్రత కలిగించేవారు కూడా ఉన్నారంటే పౌలు చెప్పేది ఏంటంటే ఒక్కడే పురుషునికి, అంటే పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు. ఎవరికి సమర్పించుకోవాలి? క్రీస్తునకు. అంటే క్రీస్తు ఎవరు అనేది ఇక్కడ ఉంది. ఎవరైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. గురువు ఏం చేస్తాడంటే ఆ పరిశుద్ధ స్థలం
క్రీస్తు బోధ ద్వారా మనమందరము పవిత్రులుగా తయారయ్యే అవకాశం ఉంది. వ్యర్థమైన బోధలు ఉన్నాయి, నానా రకాలైనటువంటి విషయాలు తీసుకొచ్చి సంఘాల్లో బోధించేవారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మును ప్రధానము చేసి తిని కానీ, ప్రధానము పెళ్ళిళ్ళకు ముందే జరుగుతుంది, ప్రధానము చేయబడి. ప్రధానం అంటే తమను తాము దానం చేసుకో, ఎవరికి? క్రీస్తునని. ఇక అందుకే మనం క్రీస్తుకు సమర్పించుకోవాలి, వస్తువులు సమర్పించుకోవడం కాదు. ఎవరికి సమర్పించుకోవాలి? మనం రక్షణ పొందాం అనుకుంటున్నాం చాలా మంది. కొంతమంది ముంచబడటం, కొంతమంది చిరకరింపులు, లేదా రకరకాలైనటువంటి బాప్తిజాలు ఉన్నాయి. అవి కాదు, ముంచబడాలి. మనము మన పాపములను కడిగి వేసుకోవాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అంతే. యేసుక్రీస్తు మనకి మాదిరి. ఆయన యోర్దాను నదిలో యోహాను గారి ద్వారా బాప్తిజం పొందినప్పుడు తండ్రి స్వరం వినిపిస్తుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుతున్నాను. అంటే తండ్రికి ఏం కలిగించాలి? మనం ఆనందాన్ని కలిగించాలి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తండ్రి చెప్పినవే చేయాలి. క్రీస్తు ప్రభు వారు తీసుకున్న బాప్తిజమే తీసుకోవాలి. కనుక ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ క్రీస్తుకు సమర్పించుకోవాలి. మనల్ని ఎవరికి? క్రీస్తును. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 4:4-6 చూస్తే సంఘం అనే శరీరం గురించి చెప్తున్నాడు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ ఎందుకు పిలువబడితిరి. సంఘములోనికి ఎందుకు పిలువబడ్డాం అంటే శరీరం ఒక్కటే ఉండాలి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘం అంటే లోకానికి ఇష్టం ఉండదు, క్రీస్తే ఇష్టం లేదు. ఆయన్ని శిలువకి అప్పగించేశారు. క్రీస్తు అంటే ఈరోజు కూడా యేసు ప్రభు గారు ఇష్టం అంటారు చాలా మంది. ఆయన బోధకు లోబడినటువంటి వారు ఎంతో మంది క్రైస్తవులుగా చలామణిపోతున్నారు. ఏమంటే వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది, ఆ బైబిల్ పట్టుకుంటే ఏమనుకుంటారు? లోపం, వీళ్ళందరూ దేవుని బిడ్డలే అనుకుంటారా లేదా? అయితే ఇక్కడ దేవుని వాక్యమును బట్టి శరీరమును, ఆయన శరీరంలో అడ్డుకట్టబడి ఉండాలి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ. మన నిరీక్షణ ఏంటి? మానవుని యొక్క నిరీక్షణ ఏంటి? క్రైస్తవుల నిరీక్షణ ఏంటంటే పరలోకం అయిపోవాలి. దాని వరకు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? పాట కూడా పాడతాం. పరలోకము నా దేశము అని. ఏదంట? పరలోకము నా దేశం. భారతదేశం అని కాదు, కానీ ఇక్కడ ఉన్నంత వరకు, ఈ శరీరంతో ఉన్నంత వరకు భారతదేశం నా దేశం అంటాం. అవునా కదా? అయితే పాట ఏం చెప్తుంది? పరలోకము నా దేశం. ఆ దేశానికి వెళ్ళడానికి మనం ప్రయత్నము చేయాలంటే చాలా సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ ఉండుటకు పిలువబడ్డా. అందుకు ఒకరి నుంచి ఒకటి నేర్చుకోవడానికి కాదు, ఆయన పిలుపు ఒకటి ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన సంఘంలోనికి వెళ్ళాలి మొట్టమొదట. రెండవది ఒకే ఆత్మను కలిగి ఉండాలి. అయితే ఒకే నిరీక్షణ, పరలోకానికి వెళ్ళాలి నేను అన్న ఒక నిరీక్షణతోనే మనం బ్రతకాలి. ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, రేపు ఉండమో తెలియదు, అవునా కదా? అయితే ఉన్నంతలో మనము దేవునిని యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. అది ఎవరి మీద ఉందంటే నీ తలంపుల మీదే ఉంది. నువ్వు ఆరాధన చేయొచ్చు, లేకపోతే లేదు. ఆరాధన చేయకుండా ఖాళీగా కూడా ఉండొచ్చు, ప్రార్థనకి వెళ్ళకుండా ఖాళీగా మన ఇంట్లోనే మనం ఉండొచ్చు, లేదా ఎక్కడికో బయటకు వెళ్ళచ్చు. ఆ
సంఘం అనేది పరలోకానికి నమూనా. పరలోకానికి నమూనా ఏంటంటే సంఘమే. సంఘాన్ని ఒక్కటే అని చెప్తున్నాడు. శరీరం ఒక్కటే. మీ అందరికి శరీరాలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంటుంది. 2-3 శరీరాలు ఉంటాయి. ఆత్మ ఎన్ని ఉంటాయి? ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. మనందరికీ అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉండవలసిన నిరీక్షణ అంటే నేను పరలోకం వెళ్ళాలి, ఆయనతో కూడా నేను ఆయన పాదాల చెంత నేను ఉండాలన్న ఆశతో మనం దేవుడిని ఆరాధించి సిద్ధపడాలి. దేవుని విన్నాను. అందుకే ఎఫెసీ 4:4 శరీరము, ఆత్మ, నిరీక్షణ ఇవన్నీ ఒకటే. 3 ఉన్నాయి ఇక్కడ. శరీరము అనగా సంఘము, ఆత్మ దేవుని ఆత్మ కలిగి ఉండాలి, నిరీక్షణ పరలోకంలో ఉంటాను. ఆ పరలోకానికి నమూనా ఈ సంఘం అని మనం నమ్మాలి. అప్పుడు మనం సంఘంలోనికి వస్తాం. ఏ నిరీక్షణ లేని వారు ఎక్కడ ఉంటారంటే బాప్తిజాలు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, కోటాలు పెట్టుకుని అన్నీ చేస్తారు, కానీ ప్రార్థన రాదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ ఇష్టానుసారమైన స్థలాల్లో ఉంటారు. వాళ్ళు అలా ఉండటమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా పక్కకు పోతూ ఉంటారు. వారికి ప్రార్థనతో ఆరాధనతో సంబంధము ఉండదు. వీలైతే వస్తారు, లేదంటే లేదు. అయితే దేవుడు ఎందుకు పిలిచాడు అంటే ఒకే నిరీక్షణ కలిగి ఉండాలి, నీవు ఒకే ఆత్మను కలిగి ఉన్నావు అని హెచ్చరిస్తూ ఉంది. ఒకే శరీరంలో ఉండాలి మనము, ఒకే శరీరం. రెండవది ఏంటంటే ఎఫెసీ 4:5 ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఇక్కడ ప్రభువు ఒక్కడే. మనల్ని పరిపాలించేటువంటి ప్రభువు ఏమై ఉన్నాడో అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం చదువుతాం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. చూసారా? ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. ప్రభు అంటే మనల్ని పరిపాలించేవాడు. సంఘములకు శిరస్సు క్రీస్తే. అందుకే ప్రభు ఒక్కడే. ఆయన సంఘం అనే రాజ్యానికి ప్రభువులు ఉండడు. ప్రభు ఒక్కడే ఉంటాడు. అంటే పరిపాలించేవాడు ఒక్కడే. ఆ పరిపాలించి ఆ ప్రభుపై మనం ఏం కలిగి ఉన్నారంటే విశ్వాసము కలిగి. ఏం కలిగి ఉన్నారమ్మా? విశ్వాసం. విశ్వాసం కూడా 2-3 విశ్వాసాలు ఉండవు. సిలువ వేయబడిన క్రీస్తునే మనం విశ్వసించాలి. విశ్వాసం ఒక్కడే, బాప్తిజం ఒక్కడే. యేసు క్రీస్తు తీసుకున్న బాప్తిజము ఈనాడు సంఘాల్లో ఉన్నవారు ఎంతమంది తీసుకుంటున్నారు? ఎంతమంది తీసుకుంటున్నారు? ఆయన శిష్యులకు నేర్పినటువంటి ప్రభు బల్ల ఆరాధన ఎంతమంది చేస్తున్నారు? పునరుద్ధాన దినమందు చాలా మంది చేయడము లేదు. వారందరూ తప్పిపోయినటువంటి మేకలు ఎలాగన్నా ఉండొచ్చు. గొర్రెలైతే నా గొర్రెలు నా స్వరము వినును. సువార్త మనం పరిశీలిస్తే 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును అంటే మనం ఆయన గొర్రెలుగా ఉండాలి. మనం ఎవరి స్వరం వినాలంటే అబద్ధపు స్వరాలు వినకూడదు. క్రీస్తు స్వరం వినాలి. ఏ స్వరము? అందుకని ప్రభు ఒక్కడే అని గుర్తెరగాలి, విశ్వాసం ఒక్కటే అని గుర్తెరగాలి, బాప్తిజమము ఒక్కటే మనము రుజువులతో మనము ఆధారం చేసుకోవాలి. కాబట్టి ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం కూడా ఒక్కటే. రకరకాలైన బాప్తిజాలు. యేసు ప్రభు వారు ఏ బాప్తిజం తీసుకున్నారో అదే బాప్తిజాన్ని మనం కూడా తీసుకుంటేనే నీవు ఆయన ఆత్మను కలిగి ఉంటావు, లేదంటే దురాత్మ కలిగి. దురాత్మ కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏం చేస్తారంటే క్రీస్తు బోధకు వ్యతిరేకంగా వారు జీవిస్తూ ఉంటారు.
కాబట్టి ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అయ్యారా, ప్రభు ఒక్కటే, విశ్వాసం కూడా ఒక్కటే, బాప్తిజం ఒక్కటే. ఒక్కొక్క సంఘానికి సంఘము, క్రీస్తు సంఘములన్నీ, అంటే భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఎవరికి లోబడి ఉండాలంటే క్రీస్తునకు లోబడాలి. ఎందుకంటే క్రీస్తులకి ఎందుకు లోబడాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తును మనం గమనిస్తే సిలువ వేసుకున్న క్రీస్తు, ఆయన సిలువ వేసేసింది లోకం. కాబట్టి ఆయన మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనే ప్రభు అయి ఉన్నాడు. ఆయన తీసుకున్న బాప్తిజమే మనం కూడా తెలుసుకోవాలి. 4:5లోనే 3 విషయాలు ఉంది. ప్రభు అనే వ్యక్తి ఉన్నాడు, విశ్వాసం ఉంది, బాప్తిజం. ఈనాడు విశ్వాసం లేని వారు ఎంతోమంది సంఘాల్లో ఉంటారు. వారు ఆదివారం అయితే ప్రభుత్వాలను తీసుకోరు, ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటుంటారు. కొంతమంది బాప్తిజమే తీసుకోరు. తీసుకుంటే పెళ్లికి ముందు వాటికి తెలియదు, పెళ్లికి ముందేదో ఎవరో గర్వస్వరను ఎవరో ఇచ్చారని చెప్తున్నారు. అది నిజమైన బాప్తిజమేమో కానీ ఈ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి మనము త్రోవ తప్పిపోకుండా ఆయన స్వరాన్ని వినాలి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొర్రెలకు ఎటువంటి వాడు? మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే ఆ యొక్క గొర్రెలను చక్కగా మేపుతాడు. ఎఫెసీ 4:6 మరలా పరిశీలిస్తే అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే, దేవుడు లేదు, దేవుడు ఉన్నాడు. కాబట్టి అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. కాబట్టి దేవుడు కాదు, దేవుడు సింగులర్ ఫామ్, ఏకవచనము అంటారు దాన్ని తెలుగులో. ఏకవచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. కాబట్టి దేవుడు అనే పదం ఏంటంటే ఏకవచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు. ఎక్కడున్నాడు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈ భూమి అంతా ఆయన పాదం పెట్టుకునే స్థలం. ఎక్కడున్నామా కానీ అంత గొప్పగా ఫీల్ అవుతాం, దేవుని కంటే గొప్పవాళ్ళుగా ఫీల్ అయిపోతాం. అబద్ధ బోధలు చేస్తాం, అబద్ధాలు ప్రకటిస్తుంటాం. ఆయన చేయమన్న దాన్ని చేయక దేవునికి వ్యతిరేకమైన రీతిలో జీవిస్తూ సంఘములో ఉంటూ పరిశుద్ధులకు మేము అని భ్రమలో జీవిస్తుంటాం. అయితే ఆయన ఒక మాట, నేను పరిశుద్ధులను కనుక మీరును ఎలా ఉండాలన్నా పరిశుద్ధులై ఉండాలి. అందుకు మనం రక్షణ పొందడం. లోకాన్ని మెప్పించడానికి ఎవరో మనం చూడాలి, లేదా ఎవరో పట్టిస్తారు అంటే అని చెప్పిగా బాప్తిజం తీసుకోవడం. మనలో ఉన్న పాపములను కడిగి వేసుకోవాలి. అందుకే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఏ ఫోటో బొమ్మ గోడ మీద లేదు, నీ శిలువ బొమ్మ మీద లేదు, అందరిలో వ్యాపించున్నాడు. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం నిజంగా అదృష్టం. ఆయనకు రూపము లేదు, దేవునికి రూపం లేదు. కానీ అందరూ రూపాలు చూపెడతారు కదా. దేవునికి రూపం ఉందా? యోహాను సువార్త 4:2లో ఒక మాట ఉంది, దేవుడు ఆత్మ కనుక. దేవునికి రూపం ఏంటి? ఆత్మలు ఉన్నారు. చూడండి, నేను ఒకవేళ కన్ను మూసాను అనుకోండి, నా ఆత్మను మీరు చూడలేదు. ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకే పెడతారు. శరీరం ఎక్కడి నుండి తీయిస్తారు? మట్టి నుండి కాబట్టి మట్టిలో కలుస్తారు. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం మన శరీరాన్ని కొరకే ప్రాపులాట. లోకంలో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎలాగా అలంకరించుకోవాలి, దీన్ని ఎలాగ సంసిద్ధం చేయాలి, దీనిలో ఏ ఆహారం పంపాలి, ఇదే ప్రయాస.
సుఖించు అన్న వీటిలో ఉండిపోకుండా చాలా మంది తప్పించుకోవాలి. ఎక్కడికి రావాలి? సంఘంలోనికి రావాలి. నువ్వు సంఘంలో లేదు అంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. ఆరాధన చేయడం లేదు ఆదివారం అంటే లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తున్నావు అన్నమాట. కానీ మనం గమనించిన 4 అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. కాబట్టి ఈ ఒక్క దేవుడిని కలిగి ఉన్న మనము గొప్పవారు, ఒకే తండ్రి. ఎఫెసీ 6:2-3 మనం పరిశీలిస్తే ఎఫెసీలో రాసిన పత్రిక, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అంటే నీ తండ్రిని, తండ్రులు ఎంతమంది అంటే తండ్రి ఒక్కడే, తల్లి అనగా సంఘము. భౌతిక సంబంధం అయితే నాన్నను అమ్మను పిల్లలు ఏం చేయాలి? సన్మానించాలి. కానీ నాడు సన్మానిస్తున్నారా? తిరగబడి కొట్టేసేవాడు ఉన్నారు, దూషించేవారు ఉన్నారు, బూతులాడేవారు ఉన్నారు, లేదా బయట గెట్టేసేవారు కూడా లేకపోలేదు. పిల్లలు ఆ పిల్లల గురించి చెప్పట్లేదు. నీకు మేలు కలగాలంటే సంఘంలో ఉంటే మనం గమనించాలి. నువ్వు క్రీస్తు శరీరం అనబడే సంఘంలో ఉన్నప్పుడు నీకు మేలు కలగాలి అంటే నీ తండ్రిని అనగా తండ్రి అయిన దేవుడిని మనం మహిమపరచాలి, తల్లిని సన్మానించాలి. అనగా సంఘము. ఈ సంఘాన్ని ఏం చేయాలంటే మనము సన్మానించాలి. చాలా మంది దండలు వేసుకుంటుంటారు, తర్వాత శాలువాలు కలుపుతుంటారు సంఘాలు. అది చేయమని చెప్పట్లేదు. చెప్పడం ఎక్కడన్నా ఓ దండలు వేసుకోండి, శాలువాలు కలుపుకోండి. అంటే సంఘాన్ని మనం ఏం చేయాలంటే, ఎందుకు ఈ సంఘాన్ని మనం క్రీస్తు సంఘాన్ని అంటే నువ్వు దానికి పేరు పెట్టినా పెట్టకపోయినా అది క్రీస్తుదే. యూనివర్సల్ చర్చ్ అంటారు. ఏమంటారు? యూనివర్సల్ చర్చ్, సార్వభౌమాధికార సంఘము. అందుకే రోమపత్రిక అంటారు, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చేసుకుంటున్నవి. అంటే సంఘాలన్నీ ఎవరికి సంబంధించింది? క్రీస్తుదే. ఈ సంఘాలన్నీ ఎవరి? క్రీస్తుకి సంబంధించి. నీవు కూడా ఎవరికి సంబంధించి ఉండాలి? మీరందరూ ఎవరి సంబంధం తెలియజేస్తుంది? క్రీస్తు సంబంధం. క్రీస్తు సంబంధులు ఎక్కడ ఉండాలంటే ఆయన శరీరం అనబడే సంఘంలో ఉండాలి. అదే క్రీస్తు సంఘం. అందుకే నీవు నీ తండ్రిని ఆరాధించేవాడు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. 4:23 తండ్రి కోరుచున్నాడు. తండ్రికి ఒక కోరిక ఉంటారు, నా పిల్లలు ఎలా ఉండాలి. అలాగే మన తండ్రి దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం గౌరవించాలి. గౌరవిస్తే కలుగుతుంది నీకు మేలు. చాలా మంది చెడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సొంత జ్ఞానం, అమ్మ నాన్న మాట వినకపోవడం. ఎదుగుతారు కానీ పాడైపోతున్నారు. అందుకే సంఘంలో నీకు మేలు కలుగునట్లు ఏం కలగాలి? నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు కలగదు. దీర్ఘాయుష్ ఈనాడు లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి, దేవుని మాటకు విలువను ఇవ్వకపోవడమే. అంటే చేయకూడని కార్యాలు చేయడం వల్ల కూడా మన ఆయుష్ తగ్గిపోతుంది. దేవుని ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎటువంటిదట? మొదటిది. ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. మా పాస్టర్ గారు చెప్పారండి, మా సంఘాలు చెప్పాడండి, మాతో పాటు ఉండే విశ్వాసం చెప్పాడండి, వాళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి మేము వెళ్తామంటే కుదరదు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి. అపరిశుద్ధమైన కార్యాలు చేసి అపవిత్రతనంతా పోగు చేసుకొని దేవుని దగ్గరకు వెళ్తే మాటికి క్షమించేవాడు కాదు.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఇది. మార్చి రాసుకోవడానికి లేదు బైబిల్. యోధా పత్రిక 3వ వచనాన్ని చూద్దాం. యోధా పత్రిక 3వ వచనాన్ని మనం పరిశీలిస్తే, సంఘంలో ఉండేవారు ఎవరు అంటే పరిశుద్ధులు. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడని ప్రయత్నపడుచు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చింది. ఇది ఎందుకు మీకు రాయాలి అంటే, ఒక్కసారి మనకు అప్పగించేస్తాం. వివాహం చేసేవాళ్ళు ఒక్కసారి వివాహం చేస్తారు, మాటి తీసుకొచ్చి పెళ్లి చేసేస్తారు. రోజు పెళ్లి చేస్తారా? ఒక్కసారి. అందుకే పరిశుద్ధ వివాహమే. ఏ వివాహం అంట? క్రీస్తును సంఘము వివాహం చేసుకోవాలి. ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. బూతులు ఆడేవారుగా, చాడీలు చెప్పేవారుగా, దూషించేవారుగా, గొడవలు ఆడేవారుగా ఉండటానికి కాదు. యేసు క్రీస్తు నమ్మడం. ఎందుకు నమ్ముతున్నాం అంటే, మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి. ఉపవాసం ఎలా చేస్తావు? బాగా తినేసి చేస్తే ఉపవాసం కాదు. లోక సంబంధంగా జీవించి ఉపవాస ప్రాంతంలో కూర్చుంటే నువ్వు పర్వతాలు వెళ్తారమ్మా. కాబట్టి మనల్ని మనము రక్షించుకోవాలి. ప్రతి విషయంలో మనకి జ్ఞానేంద్రియాలను మనం కాపాడుకోవాలి, అంతరింద్రియాలను కూడా కాపాడుకోవాలి. జ్ఞానేంద్రియాలను అలా వదిలేసి అంతరింద్రియాలను ఇష్టంగా వదిలేసి నేను ప్రార్థన ఉన్నాను కాబట్టి పర్వతం అయిపోతానంటే కుదరదు. అందుకే ఈ బోధ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఎందుకంటే పరిశుద్ధులకు ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? పరిశుద్ధులు ఎవరంటే మీరే. సంఘంలో ఉండేవారే పరిశుద్ధులు. ఆకులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పచ్చని ఆకులు చెట్లు ఉంటుంది. చెట్లు ఏముంటుంది? జీవం ఉంటుంది. జీవం ఉన్న చెట్లు ఆకులన్నీ పచ్చగా ఉందనుకోండి, అందులో ఏముంటుంది? పచ్చదనం ఉంటుంది. ఆ పచ్చదనం ఉన్నంత వరకు దాని రంగు మారదు. కానీ రంగు మారుతూ ఉందంటే దాంట్లో ఉన్న పచ్చదనం పోతా ఉన్నారు. అందుకనే మీరు నాలో ఉండి ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేతులు. మనం అనుకోవచ్చు, వెళ్ళిపోతాం, నేను సంఘాన్ని ప్రార్థించేస్తున్నాను లేదా ఆ వస్తువులు ఈ వస్తువులు కొనేస్తున్నాను అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ బోధ పరిశుద్ధులకు మాత్రమే. ఎవరికన్నా? లోకస్తులు కాదు. నువ్వు ఎప్పుడైతే సంఘంలో పడతావో, వాక్యానుసారంగా వాక్యం విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు పొందినటువంటి బాప్తిజం ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు నీవు పరిశుద్ధురాలుగా ఉంటావు, పరిశుద్ధులుగా ఉంటావు. అప్పుడు నీకు ఒక బోధ అప్పగించబడి, ఒక్కసారి అప్పగించబడి, మాటికి ఎప్పుడు దేవుడు ఒక్కసారి. ఆ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరేం చేయాలి? పోరాడాలి. ఈనాడు సంఘాలు అనేక రకాలైన పోరాటాలు ఉన్నాయి. అవన్నీ మనకు అవసరమే. మనల్ని మనం ఏం చేయాలంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. మన పరిశుద్ధతను మనం పాడు చేసుకోకూడదు. మన నోరును పాడు చేసుకోకూడదు. మన కంటి చూపును పాడు చేసుకోకూడదు. మన చెవులను పాడు చేసుకోకూడదు. మన కాళ్ళు చేతులను మనం పాడు చేసుకోకూడదు. హృదయమును పాడు చేసుకోకూడదు. ఆలోచనలు పాడు చేసుకోకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పోరాటం దేని కొరకంటే దేవుడు మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తమే మనం పోరాడాలి. అబద్ధ బోధల నిమిత్తం మనము పోరాడకూడదు. అందుకని తండ్రి ఆరాధించమంటున్నాడు. ఎలాగా? యథార్థంగా ఆరాధించండి. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వేయబడటం. ఎందుకంటే మీరు లోకస్తులుగా ఉండకుండా నా సిలువ ద్వారా, సిలువపై చెందించే రక్తధారల ద్వారా మీరు రక్షింపబడాలి. మీ పాపములు కడిగి వేసుకోవాలి. మూడవది, సంఘములో మంచి పరిచారకులుగా ఉండాలి. పరిచారకులుగా ఉండాలంటే ఎవరో మెచ్చుకోవాలని పరిచయం చేయకూడదు. దేవుని యొక్క మెప్పును పొందుకోవడానికి మనం ఏం చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని పరిచారం చేయాలి. అయితే మీరందరూ ఎవరో తెలుసా? సహోదరులు. మత్తయి సువార్త 23:8 వాడు సహోదరులా సహోదరిగా తెలియనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మనం ఎవరంటే సహోదరులము సహోదరులము. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి మనం చాలా జాగ్రత్తగా సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచవలసిన బాధ్యత ఏమిటంటే మనదే. ఎందుకంటే ఈ సంఘము దేవుని రక్తము చేత కొనబడిన సంఘం. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని పరిశీలన చేద్దాం. వచ్చేసాం చివరికి. అపోస్తలుల కార్యగ్రంథము 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు ఎలా ఉండమంటున్నాడు? జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. పాస్టర్ సంఘం కాదు, నాకు కాదు. అందుకంటే ఆయన 2-3 నా నామం ఎక్కడైతే కూడుంటారో వారి మధ్యన ఉంటాను అన్నాడు. గత మీటింగుల్లో ఉంటాను, ఉపవాస కోరికల్లో ఉంటానంటే సంఘంలో ఉంటాడు, పరిశుద్ధుల మధ్య ఉంటాడు. ఎక్కడైతే 2-3 అంటే తక్కువ మోతాదులో చెప్తుంది. సంఘం అనగా తక్కువ మోతాదులో తెలియజేస్తుంది. కొన్ని లక్షల మంది కనాను దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇద్దరు వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సంకల్పంలో వారి ఇరువురినే, యెహోషువ గారిని కాలేబు గారిని మాత్రమే ఎన్నిక చేసుకున్నారు. అంటే ఎందుకు మనం అనుకుంటాం ప్రార్థన వాళ్ళు లక్షల మంది వెళ్ళిపోతున్నారు, కోట్ల జనం వింటున్నారు, పరలోకం ఎంతమంది వెళ్తారు? తండ్రి చెప్పింది చేస్తేనే వెళ్తాం. ఇక్కడ ప్రార్థనలోకి ఎంతమంది అన్నా అనుకోవచ్చు. లోకం అందరినీ మోసం చేయొచ్చు, దేవుని మాత్రం మనం మోసము చేయలేదు. చాలా మంది అంటున్నారు, ఏమని? ప్రభువా ప్రభు అని మేము పిలిచామని స్వస్థతలు చేస్తున్నాం. ఈనాడు టీవీలో వాటిలో వస్తే అద్భుతాలు సూచక్రియలు చేసేస్తున్నాం అంటున్నారు, స్వస్థతలు ఇస్తున్నాం అంటున్నారు. కానీ స్వస్థతను ఇవ్వాలంటే ఆయనకి సాధ్యము. నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. అంతే తప్ప ఇలా పట్టుకొని వెనక్కి పెట్టేస్తే స్వస్థత వస్తుందా? కాలు లేనివాడికి కాలు వస్తుందా? గుండె లేనివాడికి గుండె వస్తుందా? కిడ్నీ లేనివాడికి కిడ్నీ మారైపోద్దా? నో. నీవు లోకంలో జీవించాలి అంటే దేవుడికి కృప ఉండాలి. దేవుడు పిలుచుకుంటే వెంటనే అయిపోవాలి. నేను మా వాడి చెప్పొస్తాను, మా కొలగోడ చెప్తాను, మా అమ్మకి మా నాన్న చెప్పాలి, బ్యాంకులో డబ్బులు తీసుకొని వచ్చేస్తానంటే కుదరదు. అన్నిటినీ విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు నీకే తెలియదు. కాబట్టి సంఘము సిద్ధపడి ఉండాలి. సంఘం ఏమవ్వాలి? సిద్ధపడాలి. చూడండి 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి
సంపాదించిన దేవుడు అంటే ప్రభు. అక్కడ పుట్టినోట్లో కూడా ఉంది చూడండి, దేవుడు అనగా ప్రభువు అంటే మనల్ని పరిపాలించేవాడు. చివరిగా ఈ సంఘంలో ఏం ప్రకటించబడాలి అంటే 27వ వచనంలో ఆ మాట స్పష్టంగా ఉంది. దేవుని సంఘం. సంఘంలో ఏం ప్రకటిస్తున్నారు ఈనాడు? రకరకాలైన వాటిని తీసుకొచ్చి ఇదే బాగా, ఇదే చేయాలి, ఇలాగే చేయాలి, ప్రతి సంవత్సరం చేయాలంటున్నారు. సంఘంలో దేవుని యొక్క సంకల్పాన్ని కూడా ప్రకటించాలి. చూడండి, దేవుని సంకల్పం మీరు మీకు తెలుపుకున్నా నేనేమీ దాచుకోలేదు అంటాడు. దేవుని సంకల్పాన్ని దాచేస్తున్నారు, కొత్త వాటిని బోధ చేస్తున్నారు. దానివల్ల కొన్ని ఆత్మలు నశించిపోయే అవకాశం ఉంది. లోకం వైపే లాగుతారు. మనం ఎవరి వైపు నడవాలి? గాడ్స్ వార్తలో ఒక మాట ఉంది, నా గొర్రెలు నా స్వరము విన్నును అంటే మనం నిజమైన గొర్రెలు అంటే ఆయన వెంబడిస్తే ఆయన స్వరాన్ని గుర్తెరుగుతాం. కనుక ప్రేమైన దేవుడు గారు, తండ్రి అయిన దేవుడు ఒకడే, యేసు ప్రభువారు ఒకడే, సంఘం ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. ఈ యొక్క నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తే ప్రయోజనము లేదు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మా భాస్కర్ గారు ఏం చెప్పారంటే, కుదరదు, నిన్ను పరలోకం నడిపించేది మీ సేవకుడు కాదు. ఎవరు తీసుకెళ్తారు? దేవుడే ఆహ్వానిస్తారు. చూడండి, అక్కడ బాప్తిజం తీసుకున్న యేసుక్రీస్తు మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆనందించుతున్నాను అని ఎందుకన్నాడు? తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. అక్కడ తను మాదిరికరమైన జీవితాన్ని ఆయన చూపెడుతున్నాడు. తండ్రి మాటను అలాగే నెరవేర్చిన గొప్ప దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాడు. నన్ను కాదు మీరు అంగీకరించారు, తోటి విశ్వాసం కాదు మీరు ఫాలో అవ్వాల్సింది. మనం ఫాలో అవ్వాల్సింది ఎవరిని? జీసస్ క్రైస్ట్. కాబట్టి సంఘానికి శిరస్సు ఆయన కనుక ఆ శిరస్సు